అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఇరాన్ యుద్ధంతో కుప్పకూలిపోయాయి స్టాక్ మార్కెట్ సూచీలు. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతూ ఉన్నాయి. 2000 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతోంది. 700 పాయింట్ల నష్టంలో నిఫ్టీ. దీనికి సంబంధించి భారీ నష్టాల్లో బ్యాంకింగ్ షేర్లు కూడా కొనసాగుతున్నాయి. యుద్ధ భయంతో $114కు చేరుకుంది బ్యారెల్ ముడి చమురు ధర. ఇరాన్ సుప్రీం లీడర్గా మోస్తబా ఎన్నిక కావడంతో టెన్షన్ నెలకొంది. వారం రోజుల్లోనే దాదాపు 26% పెరిగింది క్రూడ్ ఆయిల్ ధర. ఇక మరింత పెరుగుతాయంటూ కూడా ట్రంప్ ఇండికేషన్ ఇచ్చారు. అమెరికాలో భారీగా పెట్రోల్ ధరలైతే పెరిగాయి. ఒక్కరోజే 46 పైసలు డాలర్తో రూపాయి మార్గం విలువ పడిపోయింది. $92.20కి చేరుకుంది రూపాయి విలువ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి, డాలర్తో రూపాయి మార్గం విలువ $92.20గా ట్రేడ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటివరకైతే భారత్లో పెట్రోల్ రేట్లు పెరగకపోయినప్పటికీ కూడా డెఫినెట్గా పెరుగుతాయనేటువంటి ఒక ఇండికేషనే ఉన్నటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఇరాన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనైతే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకుంటున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ మొత్తం కూడా కుప్ప కూలిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సెన్సెక్స్ ఒకటే రోజు, అంటే దాదాపు ఒకే రోజు 2400 పాయింట్లకు పైగా క్షీణించి 76,424 స్థాయికి పడిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో పాటు నిఫ్టీ 50 కూడా సుమారు 700 పాయింట్లకు పైగా నష్టంతో 23,750 కంటే దిగువకు చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతా ఉంది. మొత్తం కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు సంపద అంతా నష్టపోయిన పరిస్థితి కనబడుతా ఉంది. 12.4 లక్షల కోట్లు మొత్తం కూడా ఇన్వెస్టర్లు నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లకి అంటే ఈ లాస్ రావడంతో ఒక్కసారిగా ఏం చేయలేని పరిస్థితిలో మొత్తం కూడా ఇన్వెస్టర్లు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఐటీ షేర్లు అత్యధికంగా నష్టాలనైతే నమోదు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఇటు యుద్ధ భయంతో బ్యారెల్ ముడి చమురు కూడా 114 నుంచి 115కు చేరుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ వారం రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ ధర కూడా 26 నుంచి 27 కంటే మొత్తం కూడా పెరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇంకా పెరుగుతాయంటూ కూడా మరి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ధరల ప్రభావం అయితే ఉంటుంది. మొత్తం కూడా ఈ యుద్ధం వల్ల దాదాపు రూపాయి కూడా పెద్ద ఎత్తున క్షీణించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. డాలర్ విలువ భారీగా పడిపోయి 92.30కి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అలాగే ఏదైతే ఇరాన్ కి సంబంధించినటువంటి పరిణామాలు అన్ని కూడా మారుతా ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖాన్ మరణానంతరం ఆయన కుమారుడు మొస్తబా ఖమేనీ కొత్త సుప్రీంగా ఎన్నికైన తర్వాత ఈ మొత్తం కూడా వ్యవస్థ అతలకుతలం అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఇండియాలో పెద్ద ఎత్తున గ్యాస్ కు సంబంధించిన ధరలు కూడా పెరిగినాయి. దాదాపు గ్యాస్ కు 60 రూపాయల పైన కూడా పెరిగిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఈ పెయింటింగ్స్, టైర్స్ వీటికి ధరలు కూడా ఎక్కువ అవుతాయి అనేది తెలుస్తా ఉంది. ఇప్పటికే 114కు సంబంధించినటువంటి ఆయిల్ ధరలు 114కి పెరగడంతో అంటే ఈ పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి మరి ఆగి పెరిగితే ఇటు ఇన్వెస్టర్లు పెట్టే వాళ్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అన్ని వ్యవస్థలు కూడా మొత్తం కూడా అన్ని వ్యవస్థలు, విమాన వ్యవస్థ కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఇటు టైర్ పరిశ్రమలు, పెయింటింగ్ పరిశ్రమలు కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, సో అన్ని కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ధరలు పెరిగితే లాభం అనేది తక్కువ అవుతుంది. మెయిన్ గా ఇక్కడ ప్రధాన అంశం లాభం తక్కువైతే మరి వ్యాపారం నష్టం వచ్చి ఆ వ్యాపారస్తులు నష్టపోయే అవకాశం ఉంటది. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి మొత్తం ఈ యుద్ధం అంతా కూడా ఓ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే కొంతవరకు అయితే ఈ ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పెరుగుదల అనేది తాత్కాలికంగానే ఉంటుంది. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు అనేవి ఎక్కువ కాలం కొనసాగకుండా చూడటానికే మేము ప్రయత్నిస్తున్నామని కూడా ట్రంప్ చేసినటువంటి ఒక ప్రకటన. శాంతి కోసమే మేము
చేస్తున్నాము. సో దానిలో భాగంగానే కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎదుర్కోక తప్పదు అని ఇండికేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా ట్రంప్. దీన్ని ఎలా చూడాలంటే రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం అయితే పరిస్థితి ఏంటి అనేటువంటి మాట. డెఫినెట్ గా ముఖ్యంగా ఈ యుద్ధం ఎప్పుడు ఆగితే అప్పుడు కొంత వ్యవస్థ అంతా కూడా సర్దుకునే అవకాశం ఉంటది. కానీ యుద్ధం ఆగనంత వరకు ఇప్పటికే ట్రంప్ నానా కామెంట్స్ చేస్తా ఉన్నాడు. ఆ దేశం పైన, రష్యా పైన విరుచుకు పడతా ఉన్నాడు, చైనా పైన విరుచుకు పడతా ఉన్నాడు. ఇటు మొత్తం అమెరికాకు సంబంధించినటువంటి అమెరికాకు సపోర్ట్ చేయని అన్ని దేశాల పైన విరుచుకు పడతా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఈ ట్రంప్ చేసేటువంటి నిర్ణయాల వల్ల కూడా ఈ యుద్ధం అనేది మరి ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరి యుద్ధంలోకి రష్యాను, చైనాను, ఇంకో దేశమో మరి నేరుగా పాల్గొంటే ఇదంతా అతలాకుతలం అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి మురళి. మరి ఒకవేళ ఏ దేశాలు కనుక మరి యుద్ధంలో పాల్గొనకపోతే ఇప్పటి వరకు ఇరాన్ అయితే కొంత వెనుకకు తగ్గినట్టే అనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే గల్ఫ్ దేశాలకు విధించినటువంటి క్షమాపణ కావచ్చు, ఇవన్నీ మా దేశం పైన మీరు ఎలాంటి దాడులకు అంటే దాడి చేయడానికి స్థావరాలు ఇవ్వకుంటే గనక మేము మీ దేశాల పైన దాడి చేయము, ఇప్పుడు చేసిన దాడికి మేము క్షమాపణ చెప్తున్నాం అంటూ కూడా వాళ్ళు చేసిన ప్రకటనతో కొంత సద్దుమణిగినప్పటికీ కూడా ఈ ట్రంప్ చేసే వ్యాఖ్యల పైన మరి మరొకసారి వేరే దేశాలు ఏమైనా ఇరాన్ కు నేరుగా సపోర్ట్ చేస్తే ఈ యుద్ధం మరింత పెరిగే అవకాశాలు ఉంటది. కాబట్టి చూడాలి. మరి దాంతో పాటుగా ఈ ట్రంప్ కూడా ఇరాన్ తో పాటు ఇంకా వేరే దేశాల పైన కూడా ఇంకా ఇరాన్ పని అయిపోయింది, మేము ఆ దేశం పైన ఈ దేశం పైన ఆధిపత్యం చెలాయిస్తాము అని చెప్పడం, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారినాయి. సో ఈ ట్రంప్ నిర్ణయాల వల్ల ఇటు మొత్తం కూడా అన్ని కూడా పడిపోతున్న పరిస్థితులు కనబడతా ఉంది. ఇప్పటికే రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగినాయి. ఇండియాలో ముఖ్యంగా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అంటే గ్యాస్ రేటు 60 రూపాయలు పెరిగితే పెట్రోల్ రేట్ ఎంత పెరుగుతుంది అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలకు సంబంధించినటువంటి వస్తువులు, సో కొన్ని విషయాల్లో అంటే ఇప్పుడు ఎగ్స్ కొంత తగ్గిన పరిస్థితి ఉంది. మనం బయటికి పంపిస్తాం కాబట్టి అది కొంత తగ్గినప్పటికీ కూడా కొన్ని మనం ఏదైతే ఇన్పుట్ చేసుకుంటామో వాటిపైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. దాదాపు 100 రూపాయలు ఉన్నది 400, 500 అయినా కానీ ఆశ్చర్యపడే అవకాశం లేదు. సో మరి చూడాలి ఈ ట్రంప్ ఈ యుద్ధం గనక కొంత ఆగే పరిస్థితులు ఉంటే మాత్రం మళ్ళీ స్టాక్ మార్కెట్లు కూడా లాభాలలోకి వెళ్లే అవకాశం ఉంటది. సో మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అలాగే ఇరాన్ యుద్ధ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. 2000 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ కొనసాగుతుంది. 700 పాయింట్ల నష్టంలో నిఫ్టీ కొనసాగుతుంది. ఇక భారీ నష్టాల్లో బ్యాంకింగ్ షేర్లు కూడా కొనసాగుతున్నాయి. యుద్ధ భయంతో $114లకు చేరుకుంది బ్యారెల్ ముడి చమురు ధర. ఇరాన్ సుప్రీం లీడర్గా మొస్తఫా ఎన్నిక కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వారం రోజుల్లోనే దాదాపు 26% పెరిగింది క్రూడ్ ఆయిల్ ధర. మరింత పెరుగుతాయంటూ కూడా ట్రంప్ ఇండికేషన్ ఇచ్చారు. అమెరికాలో ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒక్కరోజే 46 పైసలు డాలర్తో రూపాయి మార్కం విలువ పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 92 రూపాయల 20 పైసలకు చేరుకుంది.